శత్రువుతో కూడా మనం మాట్లాడాలి. శత్రువుతో కూడా మనం మాట్లాడాలి. ఇది తెలుసా మీకు? శత్రువుతో మనం మాట్లాడాలని చాలామందికి తెలియదు. ఆ దరిద్రుడితో మనకెందుకన్నా, సైతాను గాడితో మనకెందుకు, అసలు వెధవా అడితో మనం మాట్లాడేది ఏంది? ఏం లేదు, అట్లేం లేదు అనొద్దు. ప్రకటన గ్రంథము తీ, బైబిల్ది ప్రకటన గ్రంథము 1 వచనం చూపిస్తాను, దాన్ని అండర్లైన్ చేసుకొని భద్రం చేసుకొని ఎప్పుడు ప్రయోగించండి. 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం చదువు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, వారు దేన్ని బట్టి వానిని జయించారు? సైతానుని. గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి. గొర్రెపిల్ల రక్తమును గూర్చి వానితో మాట్లాడారు, అలాగే తమ సాక్ష్యమును కూడా తెలిపారు. సమాజానికి తెలిపారు, సంఘానికి తెలిపారు, సైతాను గాడికి కూడా చెప్పారు. నువ్వు ఎన్ని అపరాధాలు తీసుకొని మా దగ్గరకు వచ్చినా, ఎన్ని దోషాలు తీసుకొని మా దగ్గరకు వచ్చినా, మా అపరాధములన్నిటికీ దోషములన్నిటికీ చాలినది యేసు రక్తము. కాబట్టి యేసు రక్తము కింద ఉన్న మాకు నువ్వు చెప్పే ఏవి కూడా వర్తించవు, అవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. శత్రువా, నా మీద అతిశయపడద్దు, నీకు జయము లేదు అని యేసు యొక్క జయమును నువ్వు వాడికి చెప్పాలి. యేసు రక్తము ద్వారా నీకెలాగో విమోచన వచ్చిందో కూడా నువ్వు వాడికి చెప్పాలి. లేకపోతే వాడు అపనింద పిశాచం. వాడు ఏం పిశాచం? వాడు తడవకు ఒక అపరాధాన్ని తీసుకొని వస్తాడు. నువ్వు అప్పుడు అట్లా చేసావు, నువ్వు ఇప్పుడు ఇట్లా చేసావు, అంత పాపం చేసావు, ఇంత ఆలోచన చేసావు, ఇంత నీచుడివి, ఇంత నీచురాలివి, నువ్వు అట్లా, నువ్వు ఇట్లా అని. నువ్వు శరీరంతో చేయకపోయినా నీ మనసులో, వింటున్నావు లేదా, నీ మనసులో వచ్చిన ఆలోచనల విషయంలో కూడా తీసుకొస్తాడు వాడు, ఆ లేకోడు. కొంతమంది శరీరంతో చేరు, మనసులో పుడతాయి ఆలోచనలకే గందరగోళం అయిపోతారు. చీచీ, నేను ఇట్ట ఆలోచిస్తున్నా, చాచా నేను అట్ట ఆలోచిస్తున్నాను, అట్ట ఆలోచిస్తున్నాను, చివరికి ఎట్టో ఆలోచించి మెంటలోళ్ళు అవుతారు. నేను చెప్తున్నా, మన దోషములన్నిటికీ యేసు రక్తము సరిపోయినది. అర్థమైందా? యేసు రక్తము చాలు. ఆ యేసు రక్తము కింద నువ్వు ఉన్నావు. అలాగని పాపం చేయుదుమా? రక్తము కింద ఉన్నామని పాపం చేయుదుమా? రక్తముతో నిన్ను నన్ను కడిగింది ఎందుకు? ఫ్రెష్గా కడిగేశానరా, మళ్ళా పోయి బురదలో బొర్లమనా? కడిగింది ఎందుకు? నా రక్తముతో నిన్ను కడిగాను, మళ్ళా బురదకు పోవద్దు. నా రక్తంతో నిన్ను కడిగాను, మళ్ళా బురదలోకి పోవద్దు. కడగబడ్డ తర్వాత మళ్ళా బురదను ఆశిస్తే నువ్వు పందివి, నువ్వు గొర్రె పిల్లవు కాదు అని ఆయన ఇచ్చేది ఆయన ఇచ్చాడు. అయినప్పటికీ ఎక్కడన్నా నీ ప్రయాణములు ఎక్కడన్నా నీకు మరకంటితే, మురికంటితే, బురదంటితే, అంటే ఏదన్నా దోషము నీ వల్ల నీకు తెలిసి తెలియక జరిగితే భయపడవద్దు. శత్రువు వస్తాడు, నిన్ను శోధిస్తాడు, కృంగదీస్తాడు, కృంగిపోవద్దు. మరి ఏం చేయాలంటే, ఇదిగో నా రక్తమును ఆశ్రయించి కడిగేసుకో. రక్తం ఉంది కదా అని పాపం చేయొద్దు. పొరపాటున జరిగితే, నా రక్తము నీ కొరకు ఉంది, రక్తం ఉంది కదా అని బరిదెగించొద్దు, రక్తం ఉంది కదా అని విచ్చలవిడి జీవితంలోకి వెళ్ళొద్దు. ఒకవేళ అనుకోని రీతిలో నువ్వు శోధింపబడితే, శత్రువు నిన్ను కృంగదీస్తే వాడికి చెప్పు, రైట్, నా సమస్త దోషములు యేసు రక్తములో కడిగేసుకున్న శత్రువా, నా మీద నీకు అధికారం లేదు, గా అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడు మనల్ని ఎనీ టైం టార్గెట్ చేస్తాడు కాబట్టి వాడితో కూడా నువ్వు మాట్లాడాలి. యేసు రక్తము, మనం ఇచ్చే సాక్ష్యము మనకు జయానికి ఆధారం అవుతాయి, గెలుపుకు ఆధారం అవుతాయి. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో
అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా. పోరాడుచున్నది అంధకార శక్తులతో, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ధూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు. జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. దేవునికి మహిమ. రెండు, శత్రువుతో కూడా మనం మాట్లాడాలి. మూడవది మనుషులతో మాట్లాడేది. మనుషులతో మాట్లాడినప్పుడు కూడా జాగ్రత్తగానే చూసుకోవాలి. మనుషులతో మనం మాట్లాడే మాటలు, కొన్ని మాటలు మనుషుల్ని కృంగదీస్తాయి. అదే మాటలు ఉపయోగించి కృంగిన వారిని లేవనెత్తొచ్చు. అర్థమైందా? మనం ఉపయోగించే మాటలు బాగున్నోళ్ళని కృంగదీయొచ్చు, కృంగిన వారిని లేవనెత్తొచ్చు. గనుక మనుషుల మీద మనం ప్రయోగించే వాక్కు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.